హాయ్ అండి. ఈరోజైతే చికెన్ పులావ్ చేస్తున్నా. ఒకప్పుడు బిర్యానీ తినాలంటే చేయడం పెద్ద ప్రాసెస్ అని చేయకపోయేదాన్ని. కానీ ఇప్పుడు బిర్యానీ తినబుద్దయినప్పుడు చికెన్ పులావ్ చేసుకొని తినేయడమే. ఎందుకంటే సేమ్ బిర్యానీ లాంటి టేస్టే. ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్కటే ఉండవు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. టేస్ట్ అయితే సేమ్ బిర్యానీ లానే ఉంటుంది. ఫస్ట్ అయితే క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్లో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకొని టైం ఉంటే 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక హోల్ గరం మసాలా వేసుకొని కలుపుకొని టమాటా, పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. టమాటా మగ్గేదాకా ఉడికించుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టుకొని చికెన్లో వాటర్ ఫామ్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం ఇంకాక నానబెట్టుకున్న రైస్ వేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ చికెన్ అండ్ రైస్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్కి గ్లాస్‌న్నర చొప్పున మనం తీసుకున్న రైస్కి వాటర్ పోసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నా చికెన్ పులావ్. టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే ఇప్పుడే వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులావ్ ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేశాక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టుకొని అలానే ఉంచి సర్వ్ చేసుకోవాలి. రైస్ మంచిగా అవుతుంది. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. వీలైతే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.